చందమామ కథ గీతాసారం. వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరేవాడు. అందుకు ఏం చేయాలని ఆయన జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇవ్వవని, తృప్తి ఒక్కటే ఆ పని చేయగలదని వాళ్ళు చెప్పారు. తృప్తి ఎలా వస్తుంది అని రాజు వాళ్ళని అడిగాడు. ప్రజలకు వేదాంతం బాగా వంటపట్టాలి. వేదాంత సారాన్ని కాజి వడగట్టగా తయారైందే భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి సంతోషము కలుగుతాయి అన్నారు జ్ఞానులు. వివేకవర్ధనుడు పండితులను వినియోగించి తానే స్వయంగా గీతా బోధనలు విని జ్ఞానులు చెప్పిన మాటలు నిజమున్నదని అనుకున్నాడు. అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయటానికి అనేక మంది సమర్థులు కావాలి కదా. అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు. భగవద్గీతను పామరులకు కూడా అర్థమయ్యేటంత సులభరీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది. చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు. వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుని వినియోగించాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి, మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు. రాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుని కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండడం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళి, ఎలాంటి చిక్కు ప్రశ్ననైనా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలరు అనుకుంటున్నాను అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు. నేను అంత గొప్పవాణ్ణి కాను, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజు సభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలియచూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకు గాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమేనని అందరూ తలలాడించారు. చిరంజీవి ఒక్కొక్క పండితుడిని చేరి, భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవితకాలం చాలదు అంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పింది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంట పట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి ఘనత గురించి చెప్పుకున్నాడు. అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి, ప్రభు, వీరందరూ పండితులే, అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు. పండితులందరూ తెల్లబోయారు. రాజు కూడా, మీరు వాళ్ళను గీత గురించిన ప్రశ్నలు ఏమీ అడగకుండా ఇలా ఎలా అంటున్నారు? ఇది సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒకటే, ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి. ఏ పని తాను చేస్తున్నానన్నది కాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్త మాత్రుడని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలుగుచేస్తుంది. గీతాసారాన్ని వంట పట్టించుకున్నాము అంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించుకున్నామంటున్నారు అన్నాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని, తమలో విద్యాగర్వము అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, చిరంజీవి మాటలతో తమకు జ్ఞానోదయం అయ్యిందని ఒప్పుకున్నారు. రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి చిరంజీవితో, నా ప్రజలు సంతోషంగా ఉండాలని వారికి గీత బోధ చెప్పిద్దామనుకున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి రాజుకి ఇలా చెప్పాడు. సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమరులు అనేవాళ్ళు లేకుండా చేయండి.
వయోజనులందరూ కష్టపడి పనిచేసే మాటైతే దేశం కలకాలం సిరి సంపదలతో తులతూగుతుంది. తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతివాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధనలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగో తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్నాడు. దానికి రాజు ఎంతో సంతోషించాడు. నిజమే కదా, తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతివాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.